రాజ్యసభ మాజీ సభ్యుడు, వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ ఉణుకూరు శాసనసభ్యులు పాలవలస రాజశేఖరం అనారోగ్యంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి మరణించిన విషయం తెలిసిందే. కాగా ఆయన అంత్యక్రియలు బుధవారం పాలకొండ నాగావళి నదీ తీరంలో జరగగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ ఉనుకూరు శాసనసభ్యులు పాలవలస రాజశేఖరం అనారోగ్యంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మంగళవారం నివాళులర్పించారు. రాజశేఖరం మృతదేహానికి బుధవారం పలువురు రాజకీయ ప్రముఖులు, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాద్, సీదరి అప్పలరాజు, మాజీ స్పీకర్ సీతారాం, మాజీ ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, తలే భద్రయ్య, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు, రాజాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తలే రాజేష్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొని సంతాపం తెలిపారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, పాతపట్నం, రాజాం నియోజకవర్గాలలో ఆయన మార్కు రాజకీయాలు నెరపి ప్రజలకు సేవలు చేశారు. ఈ 3 నియోజకవర్గాలలో మంచి పట్టున్న నాయకుడిగా రాజశేఖరం పేరు గడించారు. ఆయన స్వగ్రామం నీలానగరం సర్పంచ్గా తొలుత రాజకీయ ప్రస్థానం చేసి సమితి ప్రెసిడెంట్గా, ఉనుకూరు ఎమ్మెల్యేగా, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా, రాజ్యసభ సభ్యులుగా ఇలా ఎన్నో పదవులు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మరో కుమార్తె ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు. పాలకొండ మెయిన్ రోడ్ లో గల ఆయన నివాసం నుండి అంపిలి గ్రామం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. నాగావళి నదీ తీరంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి.